హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్యూస్ కోసం పెట్టే దాంట్లో ఎంతలాగా చేసేస్తున్నారు క్రియేటర్స్ అనేది. ఇక్కడ మనకి చెత్త పెట్టడానికి న్యూస్ ఛానల్స్ చాలా ఉన్నాయి. చెత్త అంటే చెత్త అనకూడదు, కానీ న్యూస్లోకి ఒకడు వచ్చాడు అంటే వాడిని పీల్చి పిప్పి చేసేయాలన్నమాట. అలా తయారైపోయారు అసలు. వాళ్ళు ఎట్లాగో అలాగే చేస్తారు. చూపించి వాడు తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేస్తే చూపించినా ఒక ఇది, తప్పు చెయ్యకపోయినా కూడా అదే చూపిస్తుంటే వాడికి చావడం తప్ప ఇక రెండో ఇది ఉండదు. అంతలాగా తీసుకెళ్ళిపోతారనమాట. సరే, వాళ్ళు ఎట్లాగా అట్లా ఉన్నారు. నార్మల్ క్రియేటర్స్ కూడా ఏంటి అసలు నాకు అర్థమవుదు. నార్మల్ క్రియేటర్స్ కూడా ఇప్పుడున్న ట్రెండింగ్ టాపిక్స్ బెట్టింగ్ యాప్స్ను పికిల్స్ వాళ్ళు. సో వాళ్ళ గురించి వీడియోస్ చేస్తున్నారు. సరే, చేశారు, మీరు ఒక వీడియో చేశారు, అయిపోయింది, వదిలేయచ్చు కదా. అంటే ఇప్పుడు తప్పు చేశారు అంటే అంతలాగా చేసేయాలి. అంటే ఇప్పుడు అసలు ఎవరు తప్పులు చేయకుండానే ఉన్నారా? తప్పులు చేయకుండానే ఇన్నాళ్ళ నుంచి లైఫ్ని ఇది చేసుకుంటూ వచ్చారా? అసలు ఒక్క తప్పు కూడా చేయకుండానే ఉన్నారా? నేనేం వాళ్ళని సపోర్ట్ చేయటంలే. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని నేను సపోర్ట్ చేయను. ఎవరైతే తిట్టారో వాళ్ళని నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ తప్పులు చేస్తూనే ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడు ఇంతలాగా ఇంతమందిని వీడియోస్ చేసి పెట్టేస్తున్నారు. కొన్ని రోజులు పోతే ఏముండదు, మళ్ళీ మొదలైపోతాయి. ఎందుకంటే మళ్ళీ లీగల్ యాప్స్ అని చెప్పి గవర్నమెంటే లీగల్ చేసిందని చెప్పి ఆ యాప్స్ ప్రమోట్ చేస్తారు ఖచ్చితంగా. కొన్నాళ్లే ఉంటుంది, మళ్ళీ మామూలే. మళ్ళీ ఎప్పుడో ఇంకొకటి లేదో వాళ్ళకేం తోయినప్పుడు వీడియో చేసి పెట్టారనుకో, అప్పుడు మళ్ళీ వైరల్ చేసి మళ్ళీ మామూలే. ఇదంతా ఎప్పటి నుంచో కామన్గా జరుగుతున్నదే. ఇది ప్రమోట్ చేసే వాళ్ళకు ఉండాలి, అసలు ముందు గవర్నమెంట్కి ఉండాలి. వాళ్ళు ఎలాగో బ్యాన్ చేయరు, ఎందుకంటే వాళ్ళ నుంచి ట్యాక్స్ వస్తుంది కాబట్టి. సో వాళ్ళు ఖచ్చితంగా బ్యాన్ చేయరు. ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళకు ఉండాలి అది, లేదంటే ఆడే వాళ్ళకు ఉండాలి. ఆ బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా సరే వాళ్ళకి లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు సిగరెట్ ఉంటుంది, సిగరెట్ తాగొద్దు, సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనేసి పెడతారు. మరి అందరు తాగుతారు. వాళ్ళు రిస్క్ అనేది వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు తాగుతున్నారు వాళ్ళ ఓన్ రిస్క్ మీద. ఇది కూడా అంతే, బెట్టింగ్ యాప్స్ అయినా అంతే. వీళ్ళకు ఉండాలా, ఇది ప్రమోట్ చేసే వాళ్ళకు ఉండాలి, కరెక్టే. ప్రమోట్ చేసే వాళ్ళకు ఉండాలి, వీళ్ళకే ఉండాలి, ఇద్దరికీ లేదు. ఈ మధ్యలో ఎవరైతే ఉంటారో వీడియోస్ చేసి అసలు ఎన్ని వీడియోస్ మొత్తం అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే వీడియోస్ మొత్తం అన్నీ అయ్యే. అంటే ఇప్పుడు ఒక మనిషి సరే అన్నీ అనవసరం లేండి. అసలు బెట్టింగ్ యాప్స్ సంగతి పక్కన పెడితే ఇది పికిల్స్ సంగతి చూద్దాము. అసలు ఒక వీడియో చేశారు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏది ఈ వీడియోస్ పెట్టిన తర్వాత. ఒక వీడియో పెట్టారు, అయిపోయింది. ఒక వీడియో పెట్టిన తర్వాత వదిలేయాలి కదా. మళ్ళీ వాళ్ళనే పట్టుకుని వాళ్ళపైన వీడియోస్ చేసి అంటే ఎన్ని రోజులని మీరు వేరే వాళ్ళ వీడియోస్ పైన వేరే వాళ్ళని తిట్టుకుంటూ అలా వీడియోస్ చేస్తారు. మేబీ మీకు ఇప్పుడు ఫాలోవర్స్ ఉండొచ్చు, ఆహా ఓహో అనుకుంటూ అసలు సూపర్ మీరు అది ఇది అనేసి అనొచ్చు మనని. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి. ఇప్పుడు ఆ ప్లేస్లో మీరుంటే, ఆ ప్లేస్లో ఇప్పుడు మనం ఏం తప్పు చేయవసరంలా, చేయపోయినా కూడా లాగుతారు ఎట్లాగొట్లా. సో ఆ సిచ్యువేషన్ కనుక మీకు వచ్చింది అనుకున్నప్పుడు వాళ్ళు తిట్టారు, వాళ్ళు చేసింది 100% రాంగ్. నేనేం కరెక్ట్ అని చెప్పట్లేదు అది. కానీ అసలు జరిగింది ఏంటో తెలుసుకోవాలి కదా. ఓన్లీ వన్ సైడెడ్ ఎంతసేపు. అసలు మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కూడా వ్యూస్ రాక ఈ వీడియోస్ పెట్టిన తర్వాత లక్షల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి అసలు అది? అంటే మన వ్యూస్ కోసం, మన రెవెన్యూ కోసం ఇంకొకరిని ఏం చేసినా పర్వాలేదు అన్నట్లు అయిపోయింది క్రియేటర్స్ పరిస్థితి. అసలు చూస్తే నిజంగా అంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఒక రకంగా చెప్పాలంటే. నాకేంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన పని నాకేంటి? వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు. కానీ అదేమంటే ఫస్ట్ థింగ్ వచ్చేది ఎక్స్పోజింగ్ ఎందుకు చేస్తున్నారు? ఎక్స్పోజింగ్ వాళ్ళు ఒక్కళ్ళేనా, ఎంతమంది లేరు? ఇప్పుడు చూసేవాళ్ళు ఉన్నంతకాలం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడే ఇది చెప్పామనుకోండి, చేయకపోతే మేమేం చేయంగా అంటారు, మేమేం అట్లా పిచ్చి కామెంట్స్ చేయంగా అంటారు. ఎక్స్పోజింగ్ చేయకపోతే మీరు ఆ వీడియోస్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఆవిడ ఏదో ఇంటర్వ్యూ చూశాను నేను, మనకు చూడకపోయినా వస్తాయి కదా షార్ట్స్లోను ఇన్స్టాగ్రామ్లలో. ఎందుకు ఎక్స్పోజింగ్ చేస్తున్నారంటే, ఎక్స్పోజింగ్ చేయకపోతే ఎవరు చూడట్లేదు, ఎక్స్పోజింగ్ చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. మరి ఎవరిది తప్ప అక్కడ? బోత్ సైడ్స్ ఉంది. వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. నేను షార్ట్ ఏదో పెట్టాను, పెడితే మరి వాళ్ళు అంత ఎక్స్పోజింగ్ అవసరమా అనేసి కూడా కామెంట్లు రాశారు చాలామంది. ఎక్స్పోజింగ్ అవసరమా అంటే మరి ఎవరికైనా వ్యూస్ కోసమే పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు చూడకపోతే వాళ్ళు పెట్టరు కదా.
సరే దానికి దీనికి ముడిపెట్టి మొత్తం బిజినెస్ లేచిపోయేలా చేశారు ఇప్పుడు. అది ఏంటంటే అసలు కామెంట్స్ చూస్తుంటే, ఆ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తుంటే ఏంటి అంటే మనకొకళ్ళని వేరే వాళ్ళని తిడుతుంటే అంత ఆనందం వస్తుందా? అంటే అసలు ఆలోచన చూడండి ఎట్లా అయిపోతుంది. అసలు మనం ఫ్యూచర్లో ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా బతుకుతారో నాకేం అర్థం కావట్లేదు అసలు. అంటే అంత శాడిజం ఎక్కువైపోతుంది మనిషిలో. మనం వేరే వాళ్ళు ఇద్దరు తిట్టుకుంటున్నారంటే చూసి ఆనందపడుతున్నారు. అంటే అసలు ఒకసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఎంతమంది ఎన్ని వీడియోస్ అంటే మనకి వ్యూస్ వస్తున్నాయంటే ఎట్లయినా చేసేసుకోవచ్చా? ఆ పరిస్థితుల్లో మనం ఉంటే అప్పుడే తెలుస్తుంది. సో అది అసలు ఎవ్వరు ఆలోచించట్లే. చూసి నిజంగా చిరాకు వచ్చింది. ఆ వీడియోస్ చూడవసరలా, థంబ్నెయిల్స్ ఇంప్రెషన్స్ చూస్తే చాలు, వాళ్ళు ఏం మాట్లాడేదో అర్థమైపోతుంది ఆ టైటిల్స్ చూస్తుంటేనే, వీడియోస్ చూస్తుంటేనే. కొన్ని వీడియోస్ ఓపెన్ చేసి చూస్తేనేమో ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్. అంటే మన ఇంట్లో లేడీస్ అయినా సరే అట్లాగే కామెంట్ చేస్తారు. అదేమంటే మా ఇంట్లో లేడీస్ అలా చేయరు అనేసి కూడా చెప్తారు. అందరూ ఒకే రకంగా ఏమి ఉండరు. ఇప్పుడు వాళ్ళెవరో ఒకళ్ళు ఎక్స్పోజింగ్ చేశారని, ఒకళ్ళేమో ఇది చేశారని, అది చేశారని ఎన్ని ట్రోల్స్ చేశారో. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పాపులర్ అయిందో ఒక రకంగా చెప్పాలంటే ట్రోల్స్ వల్ల. ఆ పికిల్స్ వాళ్ళు సరే ఎట్లా పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఫుల్ నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేసుకోవడానికి సరే అవన్నీ మనకు అనవసరం అనుకోండి. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మనకు అనవసరం. నేను ఈ వీడియో చేస్తుంది ఎందుకంటే క్రియేటర్స్గా మనకి కొంచెం మోరల్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు, అయిపోయింది, వదిలేసేయండి. దానికి వ్యూస్ వచ్చినాయి, వదిలేయండి. మళ్ళీ ఇంకేదో సోచ్ చెప్పి మళ్ళీ ఇంకా వీడియోస్ పెట్టి ఇంకా వాళ్ళని ఇంకా కూడా ఇప్పుడు ఒక మనిషి మీద వాళ్ళు ఎంత ట్రామాలో ఉంటారో ఆలోచించండి ఒకసారి. ఆ ఫేస్ చేసేవాళ్ళు సరే తిట్టారు అనుకుందాం, తిట్టారు అయిపోయింది, మీరు చూపించేస్తారు కదా. ఏంటి ఫన్నీ కామెంట్స్ అనమాట. అసలు అంత వరస్ట్ కామెంట్స్ కొన్ని అయితే టూ మచ్ వరస్ట్ అనమాట. అసలు ఇంకా మినిమం ఆలోచించట్లే అసలు కొంచెం కూడా. మరీ అంత సాడిస్టుల్లాగా ఉన్నారు కామెంట్స్లో, ఏంట్రా బాబు అనిపిస్తుంది అసలు నిజంగా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను వాళ్ళని సపోర్ట్ చేయటల్లా, కానీ మీరు వీడియోస్ చేసి కేవలం వ్యూస్ కోసమే పెడుతున్నారు. కేవలం వ్యూస్ కోసమే అంతే. అంటే మన వ్యూస్ కోసం ఇంకో మనిషిని తిట్టి నేనేం పెట్టొద్దని చెప్పట్లా. రియాక్ట్ అవ్వకుండా, మీకు కావాలంటే రియాక్ట్ అవ్వండి, కానీ ఒక వీడియో చాలు కదా. పదే పదే అయ్యే వీడియోస్ ఇంకా అన్నీ. అసలు ఈ వీడియో నేను చేద్దామని కూడా నేను అనుకోలేదు. ఇది గ్యారంటీ నాకు నెగిటివ్ అయ్యే వీడియోనే, ఎందుకంటే అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను రివర్స్లో చెప్తున్నాను కదా. సో ఇది గ్యారంటీ నాకు నెగిటివే అవుతుంది. కాకపోతే నా ఒపీనియన్ నేను చెప్పాలి. ఇది నా క్రియేటర్స్ ఛానల్, కనీసం నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైనా అందరూ నేనేం చేయొద్దని చెప్పను, కానీ అసలు ఆలోచించండి. ఆ మనిషి ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళ ట్రామా ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, అయిపోయింది. వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి, ఎవరో వీడియోస్ చేసి పెట్టుకున్నారు, వాళ్ళు ఏమన్నా చెప్పనివ్వండి, కానీ మనకు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు రాంగ్ అయ్యింది, సారీ చెప్పామనేదో చెప్తున్నారు. వీడియో కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. వీడియో చేసినా ఏం చేసినా ఇంకా కూడా ట్రోల్స్. అసలు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొత్తం అన్న మీమ్ పేజెస్, అసలు మొత్తం అన్న అవే కనబడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి అవే కనిపిస్తున్నాయి. పిచ్చి కామెంట్స్. ఇట్లాగే ఉంటే ఎప్పటికీ కూడా అసలు మంచి అనే దానికి వాల్యూయే ఉండదు. ఈ చెడే పేరుక్కుంటే వెళ్ళిపోతుంది అంతే. సోషల్ మీడియా చాలా మొత్తం నాశనం చేయడానికి ఏమైనా చేయగలదు. సోషల్ మీడియా అనేది తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టగలదు, అక్కడి నుంచి ఒకసారిగా కింద పడేయగలదు సోషల్ మీడియా, మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే. సో మనకి ఆ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటే ఆ మిస్టేక్ చేయరు. అదేమంటే ఇప్పుడు నువ్వు పెట్టలేదా వ్యూస్ కోసం అంటారు. ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, నేనేం వాళ్ళని తిట్టట్లేదు, నేనేం ఇది చేయట్లేదు. నా ఒపీనియన్ నా క్రియేటర్స్కి, నా ఫాలోవర్స్కి తెలియాలి అనేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ కొంతమంది ఏమో ఏంటి రియాక్ట్ అవ్వమని, ఏదో ఆడియన్సే మీరు రియాక్ట్ అవ్వండి, వీడియో ఈ టాపిక్ గురించి రియాక్ట్ అవ్వండి అని చెప్పటం, వీళ్ళు చేసేయడం వీడియోస్ లక్షల్లో వ్యూస్. అసలు అంటే రియాక్ట్ అవ్వమంటే ఇప్పుడు రియాక్ట్ అవ్వమని అన్నిటికీ చెప్తారు. అంటే వాళ్ళు ఏం చెప్తే మనం అది చేసేయకూడదు కదా. ఎప్పుడైనా సరే మనకంటూ కొన్ని ఎథిక్స్ ఉండాలి కదా. రివ్యూస్ అని చెప్పి వేరే వీడియోస్ తీసుకుని రివ్యూస్ చేసేయడము. ఆ రివ్యూస్లో కొంతమంది ఏమి ఇష్టమైతే పాజిటివ్గా చెప్తున్నారు, లేదంటే అసలు కంప్లీట్ నెగిటివ్గా. ఇంకా ఆ పికిల్స్ రివ్యూస్ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు వాడుకుని. అండ్ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తిట్టడం వీడియోలు చేసి. ఇది కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ ఇప్పుడు వచ్చేస్తారు కామెంట్స్లో రాయడానికి. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి మీకేం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు, ఎంతమంది పోయారో మీకు తెలుసా, అది ఇది అని చెప్పేసి.
నేను బెట్టింగ్ యాప్స్ ఎవరిని నేను సపోర్ట్ చేయటంలా ఇక్కడ. వీడియోస్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఎన్ని చేసినా గవర్నమెంట్ లీగల్ చేసిందంటే మళ్ళీ మొదలైపోతాయి అన్నీ మళ్ళీ కామన్ ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి ఇలా చంపు తింటున్నారు. వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి గ్రోత్ వస్తుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా చాలామంది తెలిసారు వీళ్ళు. మళ్ళీ మంచిగా ప్రమోట్ చేసుకుంటారు, మళ్ళీ సక్సెస్ అయిపోతారు. ఈ ట్రోల్స్ మీమ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళని డబ్బులు ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా మరీ ఒక మనిషిని అట్లా పీల్చి పిప్పి చేయడానికి ట్రై చేయకూడదు. అదేమంటే ఎక్స్పోజింగ్ ఈ రీజన్ మాత్రం తీసుకొస్తున్నారు ప్రతిదానికి. మీరు చూడకపోతే వాళ్ళు చేయరు కదా, ఎవరు చూడట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను ఎక్స్పోజింగ్ అనేసి చెప్తున్నారు ఆవిడ. ఎవరిది తప్పు ఇక్కడ? సో అందరిదే ఉంది తప్పు, ఎవరిది తప్పు లేకుండా లేదు, అందరిదే ఉంది. ఎవరి వ్యూస్ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి దీనికోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా కేవలం వ్యూస్ కోసమే అంతే. ఏదో అసలు వాళ్ళ వీడియోస్ వల్లే అంతా మారిపోయినట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు. కేవలం వ్యూస్ కోసమే చేస్తున్నారు అంతే. ఇది కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుద్ది. ఈ కామెంట్లు చూసి ఏంటంటే ఒక కామెంట్ చూసి ఇంకొక కామెంట్, ఆ కామెంట్ ఏదైతే ఉందో అది మనిషి ఆలోచనను కూడా ఆపేస్తుంది. ఒక పాజిటివ్ కామెంట్ ఉందనుకోండి, పాజిటివ్ చూస్తే నీకు పాజిటివ్గానే అనిపిస్తుంది వీడియో కూడా. ఒక నెగిటివ్ కామెంట్ చూసావనుకోండి ఆ వీడియో కింద, ఆ నెగిటివ్గానే కనిపిస్తుంది, ఆ వీడియో కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది. అది సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ట్రెండింగ్లో ఉండే టాపిక్ చేయడంలో తప్పులేదు. ట్రెండింగ్లో ఉండే టాపిక్ చేస్తే వ్యూస్ వస్తాయి, కరెక్టే. కానీ ఎంతవరకు అది ఒక మనిషిని మరీ అంత టార్చర్, అసలు మరీ టూ మచ్ కాకపోతే అసలు అది చెప్పటం నా ఉద్దేశం. మీకు ఇది నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గానే తీసుకోండి, పాజిటివ్గా అనిపిస్తే పాజిటివ్గా తీసుకోండి. ఏదైనా మీ ఇష్టం. నా ఒపీనియన్ నేను చెప్పాను అది.